హనుమంతుడు ఒకసారి చనిపోదాం అని అనుకున్నాడు అని మీకు తెలుసా? సీతమ్మ లంకలో ఉంది అని తెలుసుకుని హనుమంతుడు సముద్రాన్ని దాటి ఎంతో మంది రాక్షసులను ఓడించి ఎంతో కష్టపడి లంకకు చేరుకుంటాడు. లంక మొత్తం ఎంతో కష్టపడి హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ ఉంటాడు. హనుమంతుడు అంతవరకు సీతమ్మను చూసి ఉండడు. మొత్తం లంకలో ఉన్న ప్రతి ఒక్క ఆడవారిని చూస్తూ ఉంటాడు. కానీ ఆయన సీతమ్మని అస్సలు కనిపెట్టలేకపోతాడు. దాంతో హనుమంతుడు ఎంతో బాధపడిపోతాడు. అక్కడేమో నా రాముల వారు శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నేను ఏమో ఇక్కడ సీతమ్మని కనిపెట్టలేకపోతున్నాను. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి ఒట్టి చేతులతో వెనక్కి వెళితే నాకు విలువ ఏముంటుంది? సీతమ్మ వారు కనిపించలేదు అనే విషయం రాముడికి చెప్తే నా రాముల వారి పరిస్థితి ఏంటి? అయోధ్యలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? వానర సైన్యం ఏమైపోతారు? సీతమ్మ లేదు అనే విషయం రాముడికి తెలిస్తే ఆయన తప్పకుండా ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఆయనని చూసి మొత్తం వానర సైన్యం వాళ్ళ ప్రాణాలను వదిలేస్తారు. వీళ్ళందరికన్నా ముందే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. నేను వెనక్కి రాలేదు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది సీతమ్మ ఇక్కడ లేదు, నేను రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని హనుమంతుడు ఏడుస్తూ బాధపడుతూ ఎలా చనిపోవాలి? ఈ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోవాలా, లేదా మంటల్లో దూకి చనిపోవాలా, లేదా నీటిలో దూకి చనిపోవాలా, లేదా ఆహారం తినకుండా అలానే ఉండి చనిపోవాలా అని అనుకుంటూ ఉంటాడు. ఉరి వేసుకొని చనిపోదాం అని నిర్ణయించుకొని నన్ను క్షమించండి స్వామి అని రాముడిని తలుచుకుంటూ ఊరి వేసుకుంటుండగా పక్కనే ఉన్న అశోకవనము నుండి ఏడుస్తూ బాధతో రాముడి పేరుతో పాట పాడుతూ ఒక గొంతు వినబడుతుంది. ఈ లంకలో రాముల వారి పేరుతో పాట పాడుతుంది అంటే ఆమె ఖచ్చితంగా సీతమ్మనే అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళతాడు. అలా వెళ్లి సీతమ్మను గుర్తుపట్టి మొత్తం విషయం చెప్పి రాముల వారి ఉంగరాన్ని సీతమ్మకి ఇస్తాడు. సీతమ్మ ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా పెద్ద పాపం హనుమ, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని ఆమె మీద ఒట్టు వేయించుకొని మాట తీసుకుంటుంది. దయచేసి ఎవరైనా ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒక్క క్షణం ఇంట్లో వారి గురించి ఆలోచించండి. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.